7 దశాబ్దాల స్వతంత్ర భారతం 1947 ఆగస్టు 15న దేశం దాస్య శృంఖలాలు తెంచుకుని అప్పుడే 70 ఏళ్లు. మరికొద్ది గంటల్లోనే యావత్ భారతం ఆ సందర్భంగా సంబరాలు మిన్నంటనున్నాయి. గుండెల నిండా మువ్వన్నెల జెండా స్ఫూర్తి నింపుకున్న జనవాహిని ఆ వేడుకలకు సిద్ధమవుతోంది. స్వాతంత్ర్యం సాధించి పెట్టిన త్యాగమూర్తులు అందించిన మహోజ్వల వారసత్వాన్ని గౌరవించుకుందామంటూ కేంద్ర ప్రభుత్వము అందుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ జాతీయ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటుదామని పిలుపునిస్తోంది. చైతన్యవంతమైన యువ భారత సమైక్య స్ఫూర్తిని ప్రతిబింబించే దేశ బహుళత్వాన్ని దశ దిశలా చాటుదామని విజ్ఞప్తి చేస్తోంది. నేటి తరానికి నాటి పోరాట స్ఫూర్తిని పరిచయం చేయడం, జాతీయతా భావనకు పునరంకితం చేయడమే లక్ష్యంగా ఆజాదీ 70 పేరుతో విస్తృత కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న సుస్థిర ప్రజాస్వామ్య వ్యవస్థ పరిణామక్రమం. ధన్యజీవుల త్యాగఫలంగా అందిన స్వేచ్ఛా స్వతంత్రాలకు 70 ఏళ్ల సందర్భంలో నిలిచింది దేశం. ఈ సందర్భంగా చాలా మందిని అబ్బురపరుస్తున్న విషయం ఇన్నేళ్ల భారత సుస్థిర ప్రజాస్వామ్య ప్రస్థానం. మనతో పాటే అటు ఇటుగా స్వతంత్రం పొందినా మనలాంటి పరిస్థితులే ఉన్న ఏ దేశాన్ని తీసుకున్నా ఇందుకు విభిన్నమైన పరిస్థితులు. 2 భాషలుంటే శ్రీలంకలో 30 ఏళ్ల పాటు అక్కడ మారణహోమం జరిగింది. బెల్జియం గోచిపాతంత దేశం, చిన్న దేశం. ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళు, డచ్ మాట్లాడేవాళ్ళు ఇద్దరికి పడక ఇవాళ కూడా ఎన్నికలు జరిగితే ప్రభుత్వం ఏర్పడడానికి 2 ఏళ్లు పడుతుంది. కెనడా లాంటి దేశంలో కూడా మీకు ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళు క్విబెక్ ప్రావిన్స్లో ఉంటే అడపదడప ఎర్ఫ్రన్లో జరుగుతూ ఉంటుంది. ఆ దేశం కలిసి ఉండాలి అని చెప్పని. మనతో ఏర్పడిన పాకిస్తాన్, మన నుంచి విడిపడిన పాకిస్తాన్ భాష కారణంగా 25 ఏళ్లలో మళ్ళీ మొక్కలైపోయింది బంగ్లాదేశ్, పాకిస్తాన్. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే ప్రశాంతంగా ఎన్నికల ద్వారా మనకి ప్రభుత్వాలను మార్చుకోవటం కానీ ఇవి చిన్న విషయాలు కాదు. అదే విజయగాథ చాలా మంది రాజకీయ విశ్లేషకులు, పరిశోధకుల అంచనాలకు ఏమాత్రం అర్థం కాని విషయంగా మారింది. ఇంత ఘనమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచడంలో దోహదపడిన అంశాలేమిటి? వీళ్లకు స్వతంత్రం ఇస్తే ఒక జాతిగా, ఒక దేశంగా మనగలరా అన్న సందేహాల్ని పటాపంచలు చేస్తూ దేశం ఈ స్థాయికి చేరడం అంత సామాన్యంగా ఏం జరిగిపోలేదు. నాటి జీడీపీ విలువ 2.7 లక్షల కోట్ల రూపాయలు. దేశ సగటు అక్షరాస్యత కేవలం 12%. వార్షిక తలసరి ఆదాయం $249.60 మాత్రమే. ఎటు చూసినా కటిక పేదరికం, ఆకలిదప్పులు తీర్చడానికే వీలుకాని పరిస్థితులు. ఎటు చూసినా సమస్యలే తప్ప అవకాశాలు కానరాని అగమ్య గోచరం. అసలు అలాంటి పరిస్థితుల్లో నాటి నాయకత్వం ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపడమే పెద్ద సాహసం. మీకు పోరాటం, స్వాతంత్ర పోరాటమే ఎవరో ఒకరు చేసి ఏదో ఒక వర్గం స్వాతంత్రం సాధించాలని కాకుండా, అది భగత్ సింగే కావచ్చు, అది సుభాష్ చంద్రబోసే కావచ్చు, అది ఆదివాసీల పోరాటాలే కావచ్చు, అది అంబేద్కర్ నాయకత్వంలో అడిగిన ప్రధానమైన ప్రశ్నలే కావచ్చు, లేదా గాంధీ గారి నాయకత్వం కావచ్చు. ఇన్ని భిన్న పాయల్లో స్వాతంత్రోద్యమం జరిగిన తర్వాత మేమొక్కరమే స్వాతంత్రం తెచ్చాము అనే నియంతృత్వంగా పరిపాలించేటువంటి సౌలభ్యం కానీ అవకాశం కానీ కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. మరే దేశంలో ఈ సాహసం చేయాలి. అక్షరాస్యత దాదాపు శూన్యం, ఒక్క అంకెలోనే పరిమితమైంది. ఇవాళ కూడా నిజమైన అక్షరాస్యత దేశంలోనే 30-35%. మనం ఏదో లెక్కలు చెప్పుకుంటున్నాం. చదవటం, రాయటం, లెక్కలు తెలియటం, కొంచెం లెక్కలు చేయగలగటం, ఇది అక్షరాస్యత అనుకుంటే ఇప్పటికి కూడా మన దేశంలో 30% మించలేదు. నిరుపేద సమాజం. ఇలాంటి పరిస్థితుల్లో వయోజనోఢ అందరికీ ఇచ్చి ఒక స్వేచ్ఛాయుత సమాజం, ఒక లిఖిత రాజ్యాంగం, ఎన్నికైన ప్రభుత్వం, జవాబుదారీతనం, ఇది అసలు ఊహించడమే అసాధారణమైనది. ఎన్నో పోరాటాల ఫలమైన స్వాతంత్ర్యం కలకాలం నిలిచేలా ఆధునిక భారత నిర్మాతలు ప్రదర్శించిన ముందు చూపు 70 ఏళ్ల ప్రస్థానంలో అడుగడుగునా కనిపిస్తుంది. అందులో ప్రధానమైనది రాజ్యాంగం. ఇవాళ ప్రజలంతా అనుభవిస్తోన్న వాక్, భావ, సభ స్వాతంత్ర్యాలు, సంఘంగా ఏర్పడే హక్కు, ఎక్కడికైనా వెళ్లే స్వాతంత్ర్యం, జీవించే హక్కు, చట్టం ముందు అంతా సమానమనే హక్కు, విద్యా ఉద్యోగాల్లో సమాన అవకాశాలు సహా అన్నింటా అదే దూరదృష్టి కనిపిస్తోంది. హక్కుల పరిరక్షణకు 32,226 అధికరణలతో వచ్చిన న్యాయ సమీక్ష రాజ్యాంగానికి హృదయం, ఆత్మగా మారింది.
17వ అధికరణం ద్వారా అంటరానితనం రద్దయింది. పీడిత తాడిత వర్గాలకు న్యాయం చేయడానికి రిజర్వేషన్లు తీసుకువచ్చారు. అలా రాజ్యాంగానికి తిరుగులేని అధికారాలు, సైనిక శక్తిని కార్యనిర్వాహక వర్గం కిందకు తీసుకుని రావడం, స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికల విధానం వంటి ఎన్నో జాగ్రత్తలు ప్రాథమిక దశలో భారత ప్రజాస్వామ్య సౌధానికి పునాదులు వేశాయి. అదే స్థాయిలో పనిచేసిన ప్రసార మాధ్యమాలు, సంక్షోభాల నుంచి తలెత్తిన కొత్త నాయకత్వాలు ఎప్పటికప్పుడు వ్యవస్థలు గాడి తప్పకుండా కాపుకాస్తూ వచ్చాయి. ఇప్పటికీ ఎవరికి ఎన్ని అసంతృప్తులు, అనుమానాలు ఉన్నా ప్రపంచంలో ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్య దేశాన్ని చూపించమంటే ఎవరూ టక్కున సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని అంతగా అబ్బురపరుస్తూ వస్తోంది భారత ప్రజాస్వామ్య పరిణామ క్రమం. అతి తక్కువ కడు పేదరిక పరిస్థితుల నుంచి ప్రజాస్వామ్యంలో ఈ స్థాయి స్థిరత్వం, పరిణతి సాధించడం సామాన్యమైన విషయం కాదు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2015-16లో భారతీయుల వార్షిక తలసరి ఆదాయం 93,293 రూపాయలు. అంతకు ముందు సంవత్సరం 86,879 రూపాయలు మాత్రమే. అయినా దేశ ప్రజాస్వామ్య రథం మాత్రం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతూనే ఉండడం ప్రపంచం ఆశ్చర్యపోవడానికి అసలు కారణం. ఇదే అనుభవం ప్రజాస్వామ్యం అంటే అధిక ఆదాయ దేశాలకే అన్న సంప్రదాయ సిద్ధాంతాల్ని పునర్నిర్వచించుకునేలా చేసింది. భిన్న పార్శ్వాలున్న సమాజంలో సోదరభావం ఉండదని, అది ప్రజాస్వామ్యానికి పనికిరాదని స్టువార్ట్ మిల్ వంటి వారి సిద్ధాంతాలు తప్పని నిరూపించింది మన ప్రజాస్వామ్యం ఒక్కటే. అలా అని ఈ 70 ఏళ్ల ప్రయాణం పూలబాటలా సాగిపోలేదు. అనేక సందర్భాల్లో వేర్పాటువాద ఉద్యమాలు ఉనికిని చాటుకుంటూనే వచ్చాయి, వస్తున్నాయి. అయినా ప్రజాస్వామ్య దేశ స్ఫూర్తికి విఘాతం కలగకుండా నిలవడము అందర్నీ ఆశ్చర్యపరిచే మరో అంశం. పూడ్చలేని ఆర్థిక అసమానతలు, సామాజిక, లింగపరమైన అంతరాల మధ్య కూడా ఈ పురోగతి సాధన మరే దేశానికి సాధ్యం కాని విషయం. వాస్తవానికి ప్రజాస్వామ్య వ్యవస్థని చుక్కానిగా నడిపేదే రాజకీయ సమానత్వం. అలాంటి చోట తీవ్రమైన అంతరాలున్న దేశంలో ప్రజాస్వామ్యం ఎలా కొనసాగుతూ వచ్చింది అంటే ఖచ్చితంగా చెప్పుకోవలసింది సార్వత్రిక ఓటింగ్ హక్కు వంటి వ్యవస్థాగత ఏర్పాట్ల గురించే. దేశంలో అందరికీ ఓటింగ్ హక్కు కల్పించిన ఇదే వ్యవస్థ వారి విద్య, ఆరోగ్యం మౌలిక రంగాల్లో సాధించింది చాలా కొంచెమే. ఈ క్రమంలో సార్వత్రిక ఓటింగ్, స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శక ఎన్నికల విధానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత జరిగిన తొలి ఎన్నికల ఫలితాలతో కొలువుతీరిన 1వ లోక్సభ మొదలు నేటి 16వ సభ వరకు ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఎన్ని వైరుధ్యాలు ఉన్నా ప్రజాస్వామ్య పార్లమెంటరీ విధానంపై చెక్కుచెదరని నమ్మకానికి అదే తిరుగులేని ఉదాహరణ. విధానాలు వేరు కావచ్చు, పార్టీలు మారొచ్చు, కూటములు, సంకీర్ణ ప్రభుత్వాలు రావచ్చు, సంక్షోభాలు వెన్నాడి ఉండొచ్చు. రాజ్యాంగం నిర్దేశించిన పరిమితులకు మాత్రం ఎక్కడా విఘాతం కలగకపోవడమే అందుకు కారణంగా చెప్పొచ్చు. ఏం జరిగినా ప్రజా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం తప్ప మరో మార్గం లేదని అందరూ అంగీకరిస్తున్నారన్నది ఆ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. మధ్యలో ఇందిరాగాంధీ హయాంలో చోటు చేసుకున్న చీకటి ఘట్టం, అత్యవసర పరిస్థితికి ప్రజలు ఇదే విధానంలో సమాధానం చెప్పారు. అప్పుడే చాలామంది ఇక భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు అదే అంతిమ దశనేమో అని అనుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎందుకంటే ఆమె 1977 ఎన్నికలకు వెళ్ళినప్పుడు నియంతలు ఎప్పుడైనా తమ విజయాన్ని ముందు ఊహించేవాళ్ళు ఎన్నికలకు పోతారు, కానీ నియంతలు ఎప్పుడు కూడా తాము ఓడిపోతామంటే ఎన్నికలకు పోరు అనేటువంటి ఒక విశ్లేషణ కూడా జరిగేది. కానీ 1977లో జయప్రకాష్ నారాయణ్ యొక్క ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ పెద్ద ఎత్తున ఓడిపోవడం, తర్వాత జనతా పార్టీ అధికారంలోకి రావడం అనేది దేశంలో ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక 2వ దశకు చేరుకోవడమే కాకుండా ప్రజాస్వామ్య సంస్కృతి కొంత వికాసం కూడా చెందింది. మరి ఆవిడ అంచనా తప్పిందా? మళ్ళీ గెలుస్తాం అనుకున్నా కానీ ఎన్నికలు పెట్టింది ఆవిడకి వచ్చిన సమాచారం తప్పి గెలుస్తామని చెప్పిన అందరూ పట్టాలు చెప్పట్టు చేసిందా? లేకపోతే ప్రపంచంలో కాస్త గౌరవాన్ని పొందాలి, ఇచ్చి మనం చేసిందంత బాగోలేదు, మన కీర్తి పోతుంది, చరిత్రలో మన మచ్చ ఉంటుందని చెప్పిన భయం కలిగిందా? ఏ కారణం అన్నా కానీ మళ్ళీ ఆవిడే ఎన్నికలకు దిగటం. మరి ఆనాడు ప్రజలు ఏ కారణం అన్నా కానివ్వండి, పెద్ద ప్రజాస్వామ్య స్ఫూర్తితో కావచ్చు, లేకపోతే నస్బందీ చేశారని చెప్పిన కసితో కావచ్చు, ఒక ఎమోషన్తో కావచ్చు, ఏ కారణం అన్నా కానివ్వండి ప్రజలు తీవ్రంగా ఉత్తర భారతంలో తిరస్కరించడం ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం. అదృష్టం కొద్దీ ఆ తర్వాత ఈ దేశంలో మళ్ళీ అలా నియంతృత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఇంకెవరూ చేసేలేదు. 1952లో జరిగిన మొదటి ఎన్నికలతో పోల్చితే 16వ లోక్సభ నాటికి ప్రజల విచక్షణ, ఆలోచన, అంచనా వేసే పరిధి గణనీయంగా పెరిగాయి. ఎవరికి వారే అన్నట్లు ఆలోచించినట్లు కనిపించినా అంతిమంగా విస్తృత ప్రయోజనాలే లక్ష్యంగా ఓట్లేయడం అలవాటుగా మారింది. అదే విషయం అర్థం చేసుకున్న రాజకీయ పక్షాలు
మిగిలిన అజెండాలు పక్కన పెట్టి అభివృద్ధి, సుపరిపాలన నినాదాలు తీసుకోవడం ప్రారంభించాయి. అలా కాని పార్టీల్ని ప్రజలే పక్కన పెడుతూ వచ్చారు. జరిగిన ప్రతి ఎన్నికల్లో బయటపడిన వ్యవస్థల్లో లోపాలు తర్వాతి కాలానికి దిద్దుబాట పట్టేలా సంస్కరణలకు అవకాశం కల్పించాయి. ఓటర్ల సంఖ్య కోట్లలో పెరుగుతూ వచ్చింది. 1952లో కేవలం 17.3 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు దాదాపు 80 కోట్లు దాటింది. ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యమూ గణనీయంగా పెరిగింది. ఓటు వేసిన వారిలో 1950లో 30 నుండి 40% మధ్యనే ఉన్న మహిళల సంఖ్య 1990ల నాటికి 60% దాటింది. స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు కల్పించిన 73, 74 రాజ్యాంగ సవరణలతో నాయకత్వ పరంగానూ వారికి అవకాశం చిక్కింది. చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు మాత్రం ఇంకా పార్లమెంటు గడప దాటలేదు. బలహీన వర్గాల ప్రాతినిధ్యం కోసం నిర్దేశించిన రిజర్వ్డ్ నియోజకవర్గాలతో దళితులు, బహుజనులకు భరోసా లభించింది. వారి గళం వినిపించే అవకాశం దక్కింది. 543 స్థానాలున్న లోక్సభనే తీసుకుంటే 423 స్థానాలు జనరల్ కేటగిరీకి పోను, 79 స్థానాలు దళితులకు, 41 స్థానాలు గిరిజనులకు కేటాయించారు. సరిపడినంత బలం లేని వర్గాల నుంచి ప్రాతినిధ్యం కోసం నిర్దేశించిన నామినేషన్ విధానం ద్వారా ఇప్పటి వరకు ప్రతి ఎన్నిక తరువాత ఆంగ్లో ఇండియన్లు రాష్ట్రపతి ద్వారా లోక్సభకు నామినేట్ అవుతూనే ఉన్నారు. అదే సమయంలో బ్యాలెట్ పేపర్ స్థానంలో వచ్చిన ఈవీఎంలు ఎన్నికల నిర్వహణను సులభతరం చేయడం సహా సంస్కరణలను కొత్త ఎత్తులకు తీసుకుని వెళ్లాయి. వ్యయం, సమయం కూడా ఆదా చేస్తున్నాయి. దాదాపు 800కు పైగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, అదే సంఖ్యలో చిన్న చిన్న పార్టీలు ఈ ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకుంటున్నాయి. సంకీర్ణ శకంతో ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ మొత్తం పరిణామక్రమం ప్రక్రియలో రాజకీయ పక్షాల్లో అంతర్గత ప్రజాస్వామ్యం నుంచి మొదలుపెడితే ప్రలోభాల పర్వం వరకు లెక్కకు మించిన లోపాలు, తక్షణం సరిదిద్దాల్సిన అవ్యవస్థలు ఉన్నాయి. వాటిని సరిచేసుకుని ముందుకు సాగడానికి మరింత సమయం ఇస్తూ ఒక పరిణతి సాధించిన ప్రజాస్వామ్యం కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. నిర్ణయం ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల చేతుల్లోనే ఉంది.